ఇన్సోమ్నియా లేదా నిద్ర పట్టకపోవడం లేదా నిద్రకు సంబంధించిన సమస్యలన్నవి ప్రాథమికంగా 1, 2 అంశాల వల్ల ఏర్పడతాయి. ఉదాహరణకి శారీరక రుగ్మతలు, నొప్పి, వెన్ను నొప్పి, తలనొప్పి, కళ్ళు తిరగడం, కాస్త గుండె దడగా ఉండడం, ఎక్కడైనా కాస్త నొప్పిగా ఉండడం వంటివి కూడా నిద్రని దూరం చేయొచ్చు. ఇవి శారీరక అంశాలు. ఇక నిద్ర పట్టకపోవడానికి సంబంధించిన మానసికమైన అంశాలలో ఆందోళన, మానసిక కృంగుబాటు, ఆ రెంటి మిశ్రమ అంశాలు ఉండొచ్చు. ఇక నిద్ర పట్టకపోవడానికి చికిత్స విషయానికి వచ్చేసరికి అసలు ప్రాథమికమైన కారణం ఏమిటన్న దాని మీద ఆధారపడి దానికి తగ్గ చికిత్సను అందించడం జరుగుతుంది. అది శారీరక సమస్య అయితే మేము ఆ పేషెంట్ని ఆయా శారీరక సమస్యల చికిత్స కోసం పంపిస్తాం. అది ఎముకలు, సాధారణ వైద్యం, శస్త్రచికిత్స లేదా గైనకాలజీ, ఇలా ఆ శారీరక సమస్య ఏదైనా కావచ్చు. ఇక మానసిక అంశాలకు మేము అందించే చికిత్సలు సైకోథెరపీ, కౌన్సిలింగ్, మందులు ఇవ్వడం చేస్తుంటాం. పరిమితంగా నిద్రకు సంబంధించిన మందులు ఇస్తూ ఉంటాం. సాధారణంగా నిద్రకు సంబంధించిన మందులను సుదీర్ఘకాలం పాటు సిఫార్సు చేయడం జరగదు. ఎందుకంటే అదొక అలవాటుగా మారొచ్చు, నిరోధకత ఏర్పడొచ్చు. కాబట్టి వాటిని తీవ్రమైన పర్యవేక్షణలో చాలా తక్కువ సమయం పాటు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం.